సాబుదానా పెట్టాం కదండి, అది తీద్దాం ఎట్లా ఉన్నాయి. అయిపోయింది, రెడీ అయిపోయింది, కాలుతుంది. ఇవి ఇట్లా అయిపోతాయి. ఈ కొద్దిగా వాటర్ వేసుకొని తీసేసుకుందాం. స్టవ్ మీద పాలు పెట్టుకుందామండి. ఇవి 2 లీటర్ల పాలు. నేను 1 లీటర్కి తీసేసిన, లీటర్కి ఉంచిన. ఇదిగో 1 లీటర్కి తీసేసి పక్కకు పెట్టేసిన. లీటర్ చాలు మనకి. ఈ సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, కనిపించట్లేదు. ఇందులో కొద్దిగా వాటర్ పోద్దాం. వాటర్ పోస్తే పళ్ళన్న అతుక్కున్నాయన్నీ వచ్చేస్తాయి. సరే, ఎట్లా వచ్చేసినాయో ఇట్లా వచ్చేస్తాయి. మనం బాయిల్ చేసే పని లేదన్నమాట. చక్కగా మనకి కస్టర్డ్లో బాగుంటుంది. ఇవి అవి ఏమంటారు, ఈ సగ్గుబియ్యం, అవి సబ్జాలు. గడ్డలు లేకోకుండా కలిపేసుకున్నాం కదా. ఇది కలిపేసుకున్నది పాల్లో పోసేసుకుందాం. షుగర్ పొడి వేస్తున్నా, సరిపడా మనకి ఎంత కావాలో అంత. తీపి ఎంత తినగలుగుతారో అంత. తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా, కనిపించట్లేదు, ఈ జ్యూస్ కూడా పోసిద్దాం ఇందులో. చూడండి, కలర్ఫుల్గా వచ్చేస్తుంది. స్టవ్ ఆపేసుకుని జ్యూస్ వేసుకోవాలండి. సగ్గుబియ్యం కూడా వేసేది. తర్వాత సబ్జా నానబెట్టాం కదా, ఇవి కూడా వేసేసుకోవచ్చు. సమ్మర్లో కూల్గాను ఉంటాము, టేస్ట్గాను ఉంటుంది. చూడండి, చిక్కగా అయ్యింది కదా, అంతే. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా అండి. తర్వాత కొద్దిగా కట్ చేసుకుని ఈ ముక్కలు వేసుకుంటే పలుకుగా తలుగుతాయి, తినడానికి బాగుంటుంది. ఇది ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడు తర్వాత తిందాం. యమ్మీగా ఉంటుంది. ఓకే, బాయ్ అండి.